మనకి థర్డ్ క్వశ్చన్ అండి, cos x plus cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x minus sin y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 cos స్క్వేర్ x plus y బై 2. మనకి సొల్యూషన్ చూస్తే మనకి ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ అండి. మనం LHS తీసుకుందాం. LHS అండి అంటే cos x ప్లస్ cos y అండి హోల్ స్క్వేర్, అలాగే ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్. మనం RHSలో 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2 అని ప్రూవ్ చేయాలి. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అండి, అంటే cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ y, అలాగే 2 cos x cos y అండి. అలాగే ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ y, 2 sin x sin y అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే మామూలుగా అయితే ఇక్కడ cos స్క్వేర్ x, ఇక్కడ sin స్క్వేర్ x అండి. మనకి sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దాని నుంచి మనకి ఈ రెండు ఒక చోట రాద్దాం. అంటే cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x అండి. అలాగే cos స్క్వేర్ y sin స్క్వేర్ y ఒక చోట రాద్దాం. అంటే cos స్క్వేర్ y ప్లస్ sin స్క్వేర్ y అండి. అలాగే ఇక్కడ 2 cos x cos y, అలాగే ప్లస్ 2 sin x sin y అండి. అంటే cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x అంటే 1 అవుతుంది. అలాగే cos స్క్వేర్ y ప్లస్ sin స్క్వేర్ y అంటే 1 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 2 కామన్ తీస్తే ఇక్కడ cos x ఇంటూ cos y అండి. అంటే 2 కామన్ తీసేస్తే మనకి cos x ఇంటూ cos y ప్లస్ అండి. ఇక్కడ మామూలుగా అయితే a మైనస్ b కదండి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ 2, ఇక్కడ కూడా ఏమవుతుందంటే మైనస్ వస్తుంది. cos x ఇంటూ cos y మైనస్ sin x ఇంటూ sin y అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 2 ప్లస్ 2, ఇది cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b అండి. అంటే ఏం ఫార్ములా ఏంటంటే cos x ప్లస్ y అండి. ఇక్కడ మనకి ఫార్ములా వచ్చి cos x ప్లస్ y. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2 కామన్ తీసేద్దామండి. 2 కామన్ తీస్తే మనకి 1 ప్లస్ cos x ప్లస్ y, 1 ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ x బై 2 అండి. 2 cos స్క్వేర్ x బై 2 అంటే 2 ఇంటూ 1 ప్లస్ cos x అంటే 2 cos స్క్వేర్ x ప్లస్ y బై 2 అండి. అంటే ఏమవుతుందంటే 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2. దాని ఫార్ములా మామూలుగా మనం ప్రూవ్ చేయవలసింది RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అండి. cos x మైనస్ cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 sin స్క్వేర్ x మైనస్ y బై 2. ఇప్పుడు మనకి LHS తీసుకుందామండి. LHS అంటే cos x మైనస్ cos y హోల్ స్క్వేర్, అలాగే ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్ అండి. ఏమవుతుందో ఒకసారి మనకి LHS a మైనస్ ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే చేయాలండి. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా a మైనస్ b హోల్ స్క్వేరే. ఇక్కడ cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ y మైనస్ 2 cos x cos y అండి. అలాగే sin స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ y మైనస్ 2 sin x sin y అండి. ఇక్కడ మనకి cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x అండి. అంటే మామూలుగా అయితే cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలాగే cos స్క్వేర్ y ప్లస్ sin స్క్వేర్ y అంటే 1 అవుతుందండి.
ఇక్కడ -2 కామన్ తీసేద్దాం. -2 కామన్ తీసేస్తే మనకి cos x ఇంటూ cos y, cos x ఇంటూ cos y అండి. అలాగే ప్లస్ sin x ఇంటూ sin y అండి. ఇక్కడ cos square x ప్లస్ sin square x అంటే 1 అవుతుందండి. అలాగే cos square y ప్లస్ sin square y అంటే 1 అవుతుంది. ఇక్కడ ఇది ఏ ఫార్ములా అంటే cos a cos b ప్లస్ sin a sin b అండి. అంటే cos x మైనస్ y అండి. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఇంటూ cos x మైనస్ y, ఇక్కడ 2 కామన్ తీసేస్తే 1 మైనస్ cos x మైనస్ y అండి. అంటే 1 మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా 1 మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు 2 sin స్క్వేర్ theta బై 2 అండి. అంటే 1 మైనస్ cos theta అంటే 2 sin స్క్వేర్ x మైనస్ y బై 2 అంటే ఎంత అవుతుందంటే 4 sin స్క్వేర్ x మైనస్ y బై 2 అండి. ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 అండి. sin 3x ప్లస్ sin 2x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు 4 sin x ఇంటూ cos x బై 2 ఇంటూ cos 3x బై 2 అండి. అంటే మనం LHS తీసుకుంటే sin 3x ప్లస్ sin 2x మైనస్ sin x అండి. అంటే మనం దీన్ని ఎలా రాస్తామంటే sin 3x మైనస్ sin x అండి ప్లస్ sin 2x. అంటే మనకి ఇక్కడ sin c మైనస్ sin d ఫార్ములా రాయాలి. అలాగే ఇక్కడ sin 2x ఫార్ములా రాయాలండి. అంటే sin c మైనస్ sin d అంటే మనకి ఫార్ములా 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అండి. ఆ ఫార్ములా రాయాలి. అలాగే sin 2x ఫార్ములా ఉందండి 2 sin x ఇంటూ cos x అండి. ఆ ఫార్ములా కూడా రాస్తే మనకి sin c మైనస్ sin d అండి. అంటే 2 cos 3x ప్లస్ x బై 2 ఇంటూ sin 3x మైనస్ x బై 2 ప్లస్ sin 2x ఫార్ములా మనకి 2 sin x ఇంటూ cos x అండి. ఆ ఫార్ములా రాద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 cos 4x బై 2 అంటే 2x అవుతుంది. అలాగే ఇక్కడ sin x అవుతుందండి ప్లస్ 2 sin x ఇంటూ cos x. ఇక్కడ మనకి 2 sin x కామన్ తీసేద్దాం అండి. రెండిట్లో 2 sin x కామన్ తీద్దాం. 2 sin x కామన్ తీస్తే మనకి cos 2x మనకి cos x అండి. cos c ప్లస్ cos t ఫార్ములా అండి. cos c ప్లస్ cos t అంటే 2 cos c ప్లస్ t బై 2 అంటే 3x బై 2. అలాగే c మైనస్ t అంటే 2x నుంచి x తీస్తే x బై 2 అండి. అంటే cos c ప్లస్ cos t ఫార్ములా రాయాలి ఇక్కడ. cos c ప్లస్ cos t అండి. అంటే ఫార్ములా 2 cos c ప్లస్ t బై 2 ఇంటూ cos c మైనస్ t బై 2. ఆ ఫార్ములా రాస్తే మనకి 2 ఇంటూ 2 ఏమవుతుందంటే 4 అవుతుంది. 4 sin x cos 3x బై 2 అలాగే cos x బై 2 అండి. ఇది మనకి RHS వాల్యూ. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు మనకి RHS వచ్చిందండి. థర్డ్ రోమన్ అండి. ప్రూవ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ sin x ప్లస్ sin 3x sin 5x sin 7x ఈజ్ ఈక్వల్ టు 4 cos x cos 2x sin 4x అండి. మనకి ఇక్కడ LHS తీసుకుందామండి. LHS తీసుకుని RHS ప్రూవ్ చేద్దాం. LHSలో మనకి ఏమి ఇచ్చాడంటే sin x. అంటే మన ఈ రెండు టర్మ్స్ ఒక చోట రాద్దామండి. అంటే మనకి ఇక్కడ sin x ఎలా అయినా రాసుకోవచ్చు కాబట్టి sin 7x, ఇక్కడ sin 3x sin 5x అండి. ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములా రాద్దాం. sin c ప్లస్ sin d
ఇక్కడ ఏమవుతుందంటే 2 cos c ప్లస్ d బై 2 sin c ప్లస్ sin d అండి, 2 sin c ప్లస్ d బై 2 అండి, 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2 అండి. అంటే ఇక్కడ 2 sin మనకి అంటే ఎంత అవుతుందంటే 8x బై 2, అలాగే కాస్ ఏమవుతుందంటే మైనస్ 6x బై 2 అవుతుందండి. ఇక్కడ మళ్ళీ మనకి sin c ప్లస్ sin d అండి. ఇక్కడ 2 sin ఇక్కడ ఏమవుతుందంటే a ప్లస్ b బై 2 అంటే 8x బై 2 అవుతుంది. అలాగే కాస్ ఇక్కడ మళ్ళీ మైనస్ 2x బై 2 అండి. ఇక్కడ 2 sin 4x అవుతుంది. ఇక్కడ కాస్ మైనస్ 3x అవుతుందండి, ప్లస్ 2 sin 4x అవుతుంది. అలాగే కాస్ మైనస్ x అవుతుందండి. ఇక్కడ మనం కామన్గా అంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కాస్ థీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 sin 4x అలాగే కాస్ 3x 2 sin 4x అండి ఇంటూ కాస్ x. ఇక్కడ 2 sin 4x కామన్ తీస్తే మనకి కాస్ 3x ప్లస్ కాస్ x అండి. అంటే మనం ఇక్కడ 2 sin 4x ఇంటూ కాస్ c ప్లస్ కాస్ t అండి. అంటే 2 cos c ప్లస్ t బై 2 అంటే 3x ప్లస్ x 4x బై 2 అంటే 2x ఇంటూ కాస్ 3x నుంచి x తెస్తే కాస్ x అండి. అంటే ఎంత అవుతుందంటే మనకి 2 ఇంటూ 2 4 అవుతుంది. ఇక్కడ sin 4x కాస్ 2x కాస్ x అండి. ఇది RHS వాల్యూ, అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అండి. సెకండ్ వన్ అండి, sin 7x ప్లస్ sin 5x ప్లస్ sin 9x ప్లస్ sin 3x అండి. అలాగే బై కాస్ 7x ప్లస్ కాస్ 5x ప్లస్ కాస్ 9x ప్లస్ కాస్ 3x అండి ఈజ్ ఈక్వల్ టు tan 6x. ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఫార్ములా ఉపయోగించాలంటే sin c ప్లస్ sin d, అలాగే ఇక్కడ కాస్ c ప్లస్ కాస్ d అండి. మనకి sin c ప్లస్ sin d అంటే ఫార్ములా 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2 అండి. అలాగే కాస్ c ప్లస్ కాస్ d అంటే మనకి 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2 అండి. అది ఫార్ములా. ఇక్కడ మనకి సొల్యూషన్ చూద్దాం. sin c ప్లస్ sin d అంటే 2 sin 5x ప్లస్ 7x ప్లస్ 5x బై 2, అలాగే ఇక్కడ కాస్ 7x మైనస్ 5x బై 2 అండి. ఇది sin c మైనస్ sin d ఫార్ములా. అలాగే ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా sin c ప్లస్ sin d అండి. 2 sin 9x ప్లస్ 3x బై 2, ఇక్కడ కాస్ 9x మైనస్ 3x బై 2 అండి, బై ఇక్కడ కాస్ c ప్లస్ కాస్ t ఫార్ములా వాడదాం. కాస్ c ప్లస్ కాస్ t అంటే 2 cos ఎంత అవుతుందంటే 7x ప్లస్ 5x బై 2 ఇంటూ కాస్ 7x మైనస్ 5x బై 2 అండి. ఇది ఫార్ములా. ప్లస్ మనకి 2 cos 9x ప్లస్ 3x బై 2 ఇంటూ కాస్ 9x మైనస్ 3x బై 2 అండి. మనకి ఇక్కడ 2 sin ఎంత అంటే 12x అంటే 6x అవుతుంది. ఇక్కడ మనకి 12x బై 2 అంటే 6x, ఇక్కడ 2x బై 2 అంటే cos x అవుతుంది పైన అండి ఇది న్యూమరేటరు. అలాగే 2 sin 6x ఇంటూ కాస్ మనకి ఇక్కడ 6x బై 2 అంటే 3x అండి, బై 2 cos 6x ఇంటూ కాస్ x అండి. అలాగే 2 cos 6x ఇంటూ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ 6x అంటే 3x అవుతుంది.
ఇప్పుడు మనకి 2 sin పైన ఏం కామన్ తీద్దామంటే 2 sin 6x కామన్ తీద్దామండి. అలాగే కింద కూడా కామన్ తీస్తే మనకి cos x ప్లస్ cos 3x అండి. అలాగే మనకి ఇక్కడ ఏం కామన్ తీద్దామంటే 2 cos 6x కామన్ తీద్దాం. కామన్ తీస్తే మనకి cos x ప్లస్ cos 3x అండి. రెండు క్యాన్సిల్ అయిపోతాయి టర్మ్స్, 2 క్యాన్సిల్ అయిపోతే మనకి sin 6x బై cos 6x అంటే tan 6x అండి. ఇది ఆన్సర్ మనకి RHS. ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందండి. సంబంధించి మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. మొత్తం టోటల్గా మన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిందండి. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 10. అవి నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.